ఇక నిన్నటి రోజు అయితే మన రామన్న మళ్ళనైతే హాట్ కామెంట్స్ అయితే చేసిండట. ఏం చేసిండనైతే చూద్దాం. ఆయన ఏం చేసినా కానీ మొత్తం లేటెస్ట్ గానే ఉంటాయి కదా, అందరు తెలిసిన విషయమే కదా, హాట్గా ఉంటాయి. ఇగో ఏమంటుండు రామన్న అంటే, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడం ఖాయం. రామన్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాడట. మొన్న గతంలో సర్పంచ్ ఎన్నికలలో అదే మాటనే, జూబ్లీస్ లో అదే మాటనే, కంటోన్మెంట్ లో అదే మాటనే. ఏమనంటే కాంగ్రెస్ పార్టీకి మేము బుద్ధి చెప్తాము, అయిపోయింది ఇక మళ్ళా మాదే అధికారం అని చెప్తాడు. ఇగో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపే ప్రజలు పట్టణాలను సంక్షోభంలోకి నెట్టారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తం మీద అయితే అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అనుకుంటున్న మాట ఏంటంటే, వాస్తవానికి చెప్పాలంటే ఈ కేటీఆర్ ఉన్న రోజులు అయితే మాకు జాతరనే ఉంటది. ఎందుకు అని అంటే కేటీఆర్ మొత్తం ఏ ఎన్నికలైనా కేటీఆర్ తన భుజం మీద వేసుకొని ముందడికి పోతుంది కదా. ఇటు సర్పంచ్ ఎన్నికలైనా సరే, గతంలో జరిగిన బైపోల్స్ అయినా సరే, ఇక వీళ్ళకు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు గుర్తుకున్నాయి కదా, ఆ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు కూడా గతి లేరు. అంటే కేటీఆర్ ప్రభుత్వం పోయినా కానీ అహంకారం మాత్రం తగ్గుతలేదు. ఏమనంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదే మాట, కాంగ్రెస్ కు బుద్ధి చెప్తాం, ఇక కాంగ్రెస్ పార్టీని గద్దెదిస్తాం, ఇంకో రెండేళ్ళే ఇక మనదే ప్రభుత్వం, ఇక మన అయ్యను ముఖ్యమంత్రి అవుతాడని ఇవే మాటలు చెప్తాడు. కేటీఆర్ గారు మీకు ఒకటే చెప్తున్నాం మేము, ఏంది తెలుసా, మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న రోజులు వాళ్ళకి జాతరనే అవుతుంది. కానీ మీరు ప్రజాక్షేత్రంలో తిరుగుర్రి, ఫస్ట్ మీ ఇంట్లో పంచాయతీ తెంపుకోర్రి, ప్రజలకు ఎలాంటి ఏం చెప్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తారని ఆలోచించుర్రి. ఏమున్నా మీడియా ముందడికి వచ్చి ఎన్నికలు రాగానే ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వీళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అంటారు కదా. మరి ఏం ముఖం పెట్టుకొని జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓట్లు వేసిరు, ఎట్లా గెలిపించారు? మరి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతున్నా కదా వాళ్ళు పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీకి. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా ప్రజలకు వాళ్ళకు పథకాలు అందుతుంటేనే కదా ఓట్లు వేసి సర్పంచ్ గెలిపించింది. మరి ఇంకేం కావాలి ప్రజలకు చెప్పు కేటీఆర్? ఈ నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం మాట్లాడితే ప్రజలు నీకే బుద్ధి చెప్తుర్రు. నీ గోతిని నువ్వే తవ్వకుండా మొత్తం నీ పార్టీని భూస్థాపితం చేసుకొని కారణం నువ్వే అవుతున్నావు. నువ్వు ఉన్న రోజులు మాత్రం వాళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు అయితే అనుకుంటారు, నీకైతే కేటీఆర్ ఉన్న రోజులు అయితే మాకైతే జాతర ఉంటది, ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చేది సచ్చేది లేదు, మేమే ఇక జాతర వేసుకుంటామని అనుకుంటారు.